సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ తప్పిపోయిన ఉత్తరం. రచన ఆర్కే నారాయణ్. ఈ కథ మాల్గుడి కథలు నుండి సేకరించటమైనది. తప్పిపోయిన ఉత్తరం. అనువాదం సి మృణాలిని. కథ వినండి. అతను ఉత్తరాలు ఇవ్వాల్సిన రోడ్డు వినాయక్ మొదలి వీధి, దానికి సమాంతరంగా ఉన్న మరో 4 వీధులు. అయినా అవన్నీ ముగించుకుని మార్కెట్ రోడ్లోని తన హెడ్ ఆఫీస్కి వచ్చి లెక్క చెప్పాలంటే కనీసం 6 గంటలు పడుతుంది. తను ఎవరికైతే ఉత్తరాలు బట్వాడా చేస్తాడో వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకోవటం అతనికి అలవాటైపోయింది. కబీర్ వీధి నంబర్ 13 ఇంట్లోంచి ఒక అతను రోడ్డు మధ్యకు వచ్చి తనకు ఉత్తరం ఉందా అని ఎన్నో ఏళ్లుగా అడుగుతూనే ఉన్నాడు. యువకుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు అరుగు చేరిన వార్ధక్య దశ వరకు అతను తన క్రాస్వర్డ్ ఫజిల్కి బహుమానం వచ్చిందా లేదా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. పోస్ట్ మ్యాన్ అతనితో ఇంకా బహుమతి రాలేదు అని చెప్తూనే ఉన్నాడు. కానీ నిరాశపడిపోకు అని కూడా అంటాడు. మరొక వ్యక్తితో నీ వడ్డీ ఈ నెల ఎంచేతో వాయిదా పడింది అని చెప్తాడు. హైదరాబాద్ నుంచి మీ అబ్బాయి మళ్ళీ రాశాడండి, ఇప్పుడు అతనికి ఎంతమంది పిల్లలు అని మరొకరిని అడుగుతాడు. ఇంకొకరితో నువ్వు మద్రాసు ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నావని నాకు చెప్పను కూడా లేదు. పోన్లే, కానీ నీకు ఉద్యోగం వస్తే మాత్రం నాకు కొబ్బరి పాయసం తినిపించాలి, సరేనా అంటాడు. ఇలా ఒక్కొక్కరి దగ్గర కనీసం అరగంట ఆగుతాడు. ముఖ్యంగా ఎవరికైనా మనీ ఆర్డర్ వస్తే తన వస్తువులన్నీ ఆ ఇంట్లో పరుచుకుని అక్కడే కూర్చుంటాడు. ఆ వచ్చిన డబ్బులో ఒక్కొక్క పైసాను వారు ఎలా ఖర్చు పెట్టదలుచుకున్నారో ఆరాలు తీస్తాడు. ఒక్కో రోజు మరీ ఎండగా ఉంటే ఆ ఇంట్లో మజ్జిగ అడిగి తెప్పించుకుని అక్కడే కూర్చుని ఆనందంగా తాగుతాడు. అతను ఉత్తరాలిచ్చే ఇళ్లలోని వారందరికీ అతడంటే అభిమానం. వారి ఉనికిలోనూ ఆశల్లోనూ ఆకాంక్షల్లోనూ కార్యకలాపాల్లోనూ అతను భాగస్వామే. వీళ్ళందరిలోనూ వినాయక్ మొదలి వీధిలోని 10వ నెంబర్ ఇంటితో అతనికి అనుబంధం ఎక్కువ. అక్కడుండే రామానుజం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సీనియర్ గుమస్తాగా పనిచేస్తాడు. ఆ కుటుంబానికి తానప్ప ఒక తరం నుంచి ఉత్తరాలు బట్వాడా చేస్తున్నాడు. రామానుజంతో అతనికి ఏళ్ల పరిచయం ఉంది. రామానుజం భార్య గ్రామం వెళ్ళి ఉంది. రామానుజంకు కార్డు వచ్చింది. తానప్ప ఉత్తరాలు విడదీస్తున్నప్పుడే దాన్ని చూశాడు. మామూలుగా అయితే కనీసం 150 ఉత్తరాలు ఇచ్చి వచ్చిన తర్వాత అతని ఇంటికి వెళ్ళే అతను ఈరోజు ముందు రామానుజం ఇంటికే మొదట వెళ్ళాడు. అతని ఇంటి బయట నుంచుని పోస్ట్ అని కేక పెట్టాడు. రామానుజం తలుపు తెరవగానే ముందు నాకు ఓ పిడికెడు చక్కెర ఇస్తేనే నీకు ఈ కార్డు ఇస్తాను, తండ్రివయ్యావు. ఇన్నేళ్ల ప్రార్థనలు పూజల తర్వాత ఆడపిల్ల పుట్టిందని గొడవ చేయకు. కూతుళ్లే భగవంతుడి వరప్రసాదాలు తెలుసా? కామాక్షి ఎంత అందమైన పేరో. కొన్నేళ్ల తర్వాత పొడుగరి సిగ్గరి అయిన కామాక్షితో అతను కామాక్షి నీ ఫోటో సిద్ధం చేసుకో. అబ్బో ఎంత సిగ్గో, ఇదిగో ఇది నీ తాతగారి కార్డు, నీ ఫోటో కోసం అడుగుతున్నారు. ఎందుకు అడుగుతాడంటావు? ఒకటే కారణమై ఉంటుంది. రామానుజంకు లేఖ అందిస్తూ ఇటీవల ముసలాయన చాలా తరచుగా ఉత్తరాలు రాస్తున్నారు కదూ అన్నాడు. రామానుజం ఉత్తరం తీసుకుని చదివే వరకు అలాగే నించున్నాడు.
చదవటం పూర్తయ్యాక రామానుజం ముఖంలో ఆందోళన కనిపించింది. అతని ముఖం చూసి పోస్ట్ మ్యాన్ మంచి వార్తే కదా అని అడిగాడు. చంకలో ఇంకా ఇవ్వాల్సిన ఎన్నో ఉత్తరాలను అలాగే పెట్టుకుని స్తంభానికి ఆనుకుని నించున్నాడు అతను. రామానుజం దీనికి సమాధానంగా, నేను నా కూతురికి సంబంధం వెతకటంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నానని మా మామగారు అనుకుంటున్నారు. ఆయన కూడా 1, 2 సంబంధాలు చూశాడు, కానీ ఫలించలేదు. నేనేమో పట్టించుకోనని ఆయన అనుకుంటాడు. పోస్ట్ మ్యాన్, పెద్దవాళ్లకు ఆందోళన సహజం అన్నాడు. అసలు విషయం ఏమిటంటే, ముసలాయన అమ్మాయి పెళ్లి కోసం 5,000 రూపాయలు తీసి పక్కన పెట్టాడు. అందుకని వెంటనే వరుణ్ణి సంపాదించమని నన్ను తొందర పెడుతున్నాడు. కానీ డబ్బే అన్నీ కాదు కదా. అసలు కాదు అందుకున్నాడు పోస్ట్ మ్యాన్. ఆ సమయం ఆసన్నమయ్యే వరకు ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. రోజులు తరబడి తానప్ప ఉత్తరాలను అతనికి అందిస్తూ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాడు. అదే పాత వార్త. తానప్ప, జాతకాలు కుదరటం లేదు. అబ్బాయి వాళ్ళు చాలా ఎక్కువ కోరుతున్నారు. ఆమె అందం వారికి సరిపోవటం లేదు. అందమా? అమ్మాయి మహారాణిలా ఉంటుంది. వాళ్ళు ఉత్త గుడ్డివాళ్లై ఉండాలి కోపంగా అన్నాడు తానప్ప. ఆ సంవత్సరానికి వివాహ ముహూర్తాలు అయిపోతున్నాయి. ఇంక 3 తేదీలు మిగిలాయి. చివరి తేదీ మే 30. మరికొన్ని రోజుల్లో ఆ అమ్మాయికి 17 ఏళ్ళు నిండుతాయి. తాతగారి ఉత్తరాల వేగం పెరుగుతుంది. రామానుజం చూడాల్సినవన్నీ చూస్తున్నాడు, కానీ ఏవీ ఫలితమివ్వలేదు. నిస్సహాయంగా బాధగా ఉన్నాడు. పోస్ట్ మ్యాన్, అసలు ఎక్కడా అల్లుడనేవాడు ఉన్నట్టే లేడు అన్నాడు రామానుజం. అయ్యో, అపశకనం పలకకండి సార్, భగవంతుడు తలుచుకోవాలే గాని అని ఒక్క క్షణం ఆగి అన్నాడు. ఢిల్లీలో 200 సంపాదిస్తున్న ఒక పెళ్లి కొడుకు ఉన్నాడు సార్. ఆలయ వీధిలో ఉండే మాకుందా ఈ సంబంధం చూశాడు. మీరు వాళ్ళు ఒకే శాఖట కదా. అవును. కొన్ని నెలలుగా వాళ్ళు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇప్పటికే ఓ 100 ఉత్తరాలు వారి మధ్య నడిచి ఉంటాయి. అయితే ఈ సంబంధం తెగిపోయేట్లే. డబ్బు విషయంలో గొడవ అనుకుంటా. వాళ్ళు ఒక పోస్టు కార్డు మీద చివరగా రాసిన ఉత్తరం వీళ్లకు చాలా కోపం తెప్పించింది. అక్కడికి కార్డు మీద రాస్తే ఏదో అవమానం అయినట్టు. ఇంతకంటే ముఖ్యమైన సందేశాలు పిక్చర్ పోస్ట్ ఉన్న కార్డుల మీద రాసేవాళ్ళు నాకు తెలుసు. రాజప్ప ఈ మధ్య అమెరికాకు వెళ్ళినప్పుడు తన కొడుకులకు వారం వారం పిక్చర్ పోస్ట్ కార్డు మీదే ఉత్తరాలు రాసేవాడు. ఇలా కాసేపు వేరే విషయంలోకి వెళ్ళి తిరిగి అసలు విషయానికి వచ్చాడు పోస్ట్ మ్యాన్ తానప్ప. మాకుందాని ఆ అబ్బాయి జాతకం ఇవ్వమని అడుగుతాను, చూద్దాం. మరుసటి రోజు ఆ పెళ్ళికొడుకు జాతకం తీసుకువచ్చాడు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు. కనుక మీరు వెంటనే వారికి ఉత్తరాలు రాయండి. ఇక సమయం వృధా చేయకూడదు. రామానుజం కుటుంబానికి దీనితో కొత్త ఆశ చిగురించింది. నాకింకా ఈరోజు అందరికీ ఇవ్వటానికి ఓ 100 ఉత్తరాలు ఉన్నాయి. కానీ ఇది ఢిల్లీ నుంచి వచ్చిందని చూసి ఇక్కడికే మొదట వచ్చాను. దీన్ని తెరిచి అందులో ఏముందో చెప్పండి అన్నాడు పోస్ట్మెన్ తానప్ప. అతను ఉత్కంఠతో వేగిపోయాడు. అబ్బా, వీళ్ళు ఎంత వెంటనే సమాధానం ఇచ్చారు కదూ అంటూ వాళ్లకు ఫోటో నచ్చిందన్నమాట. ఎవరికి మాత్రం నచ్చదులే. రోజుకో ఉత్తరం. నేను కామాక్షి పెళ్లి అయ్యే వరకు సెలవు పెట్టేస్తే పోతుందేమో అన్నాడు మరో రోజు. నువ్వేదో పెళ్లి రేపే నిశ్చయమైపోతున్నట్లు మాట్లాడుతున్నావే, ఇంకా ఎన్ని అవరోధాలు అధిగమించాలు. ఒక్క ఫోటో నచ్చితేనే అయిపోతుందా అన్నాడు రామానుజం.
కుటుంబమంతా సమావేశమై రామానుజం పిల్లను తీసుకుని మద్రాసుకు వెళ్ళి ఒక్కరోజు కోసం ఢిల్లీ నుంచి వచ్చే ఆ కుటుంబాన్ని కలవాలా అన్న ప్రశ్నను చర్చిస్తున్నారు. ఏం చెయ్యాలన్న దాని గురించి వారిలో ఏకాభిప్రాయం కుదరలేదు. రామానుజం కానీ, అతని తల్లి కానీ, భార్య కానీ తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పటం లేదు కానీ, ఒకరితో ఒకరు మాత్రం ఏకీభవించడం లేదు. పిల్లను తీసుకుని అలా ఊళ్ళు తిరిగితే ఊరంతా మనల్ని చూసి నవ్వుతారు అంది రామానుజం భార్య. ఎంత పిచ్చి ఆలోచనలు! ఇలాంటి కాలదోషం పట్టిన మూర్ఖపు సంప్రదాయాలను పట్టుకు వేళ్లాడితే మనం ఏ జన్మకు పెళ్లి దరిదాపులకు కూడా చేరుకోం. అవసరమైతే పిల్లను ఢిల్లీకి కూడా తీసుకువెళ్ళటం మన కర్తవ్యం అన్నాడు రామానుజం. అలా అయితే మీకిష్టమైంది మీరు చేసుకోండి, నన్నెందుకు అడగటం అంది ఆయన భార్య. ఇలా అంతా కోపంతో విరుచుకుపట్టంతో చర్చలో ఏమాత్రం ప్రగతి కనిపించలేదు. రోజు సాయంత్రం పని ముగించుకుని ఈ కుటుంబ చర్చల్లో పాల్గొనటం పోస్ట్ మ్యాన్కు అలవాటైపోయింది. నేను బయటివాణ్ణి కదా, నా మాట వినండి. సార్, మీరు వెంటనే మద్రాసు రైలు ఎక్కండి. ఒక్క ఏడాది పాటు ఉత్తరాలు పంపించుకున్నా చేయలేని దాన్ని మీరు ఓ గంట వాళ్ళను కలుసుకున్నప్పుడు సాధించగలరు. మేడం, ఇదిగో మద్రాసు నుంచి మీ వారు రాసిన ఉత్తరం. ఏముంది అందులో? అతను రామానుజం భార్యకు కవరు అందిస్తూ అడిగాడు. ఆమె చదివింది. నేను కొన్ని రిజిస్టర్ ఉత్తరాలు ఆ వీధి చివరి ఇళ్లల్లో ఇవ్వాలి, ఇచ్చేసి వస్తాను అని వెళ్ళి తిరిగి వచ్చి, వాళ్ళు కలుసుకున్నారా అమ్మా అని అడిగాడు. అవును, కామాక్షి నాన్నగారు వాళ్లను కలుసుకున్నట్టు రాశారు. వాళ్ళ మాట తీరును బట్టి సుముఖంగానే ఉన్నట్టున్నారు. అద్భుతం, మంచి వార్త. నేను ఈ రాత్రి వినాయకుడికి కొబ్బరికాయ కొడతాను. కానీ ఒక సమస్య ఉంది. ఆనందంగా ఉన్న ఆందోళనగా కూడా ఉంది ఆమెకి. వచ్చే నెలలోనే పెళ్లి చేయాల్సి వస్తుంది. ఏర్పాట్లు చేయటానికి సమయం తక్కువ ఉంది. వాళ్ళు మాత్రం మే 20వ తేదీనే పెళ్లి చేయాలని అడుగుతున్నారు. వాయిదా వేస్తే ఆ అబ్బాయికి మళ్ళీ 3 ఏళ్ల వరకు వివాహం కుదరదట. ఎక్కడో శిక్షణకు వెళుతున్నాడట. ఆ రోజు పోస్ట్ మ్యాన్ బీమా ఉన్న కవరు రామానుజంకు ఇస్తూ అన్నాడు. ముసలాయన మాట నిలబెట్టుకున్నాడు. మొత్తం డబ్బు ఇచ్చేశాడు. ఇంకా డబ్బులు లేవని అనటానికి వీల్లేదు. ఇక మొదలు పెట్టండి. అసలు మీరు ఆ పెద్దాయన ఆమోదం పొందినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. వారి డబ్బుల కంటే వారి దీవెనలు మనకు ముఖ్యం. ఆయన తన మనఃపూర్వక దీవెనలు కూడా ఇచ్చారనుకుంటాను. ఓ, ఇచ్చారు, జవాబిచ్చారు రామానుజం. మా మామగారికి ఈ సంబంధం చాలా సంతోషం కలిగించింది. మాల్గూడిలో 5,000 రూపాయల పెళ్లి జరగటం చాలా గొప్ప. అతి తక్కువ సమయంలో ఈ పనులన్నీ చేయటానికి తోడు దొరక్క రామానుజం దిగులు పడిపోయాడు. తన ఆఫీస్ వేళ ముగియగానే తానప్ప రామానుజం ఇంటికి వచ్చేవాడు. ఇతర ఇళ్లల్లో కబుర్లు జాప్యాలు తగ్గించేశాడు. ఇతరుల ఇళ్లల్లో వాళ్ళు వచ్చి ఉత్తరాలు తీసుకునే వరకు ఆగటం మానేశాడు. ఉత్తరాలను అలా ఇంట్లోకి విసిరేసి ఉత్తరం సార్ అని అరిచి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. వాళ్ళు ఏమొచ్చింది నీకు, అంత హడావిడిగా ఉన్నావేం అని అడిగితే, మే 20 వరకు నన్ను వదిలేయండి సార్, ఆ తర్వాత మీ ఇళ్లలో వచ్చి కూర్చుంటానుగా అనేసి వెళ్ళిపోయేవాడు. రామానుజం చాలా కంగారు పడుతున్నాడు. పెళ్లి రోజు దగ్గర పడే కొద్దీ అతని ఆందోళన ఎక్కువయింది. అంతా సవ్యంగా జరగాలి, ఏ ఆటంకము రాకూడదు అనేవాడు. మీరేం ఆందోళన పడవద్దు సార్, దేవుడు దయవల్ల అంతా బాగానే జరుగుతుంది. వాళ్ళు అడిగిందంతా నగదులో కానుకల్లో ఇచ్చేసావు కదా, వాళ్ళు కూడా మంచివాళ్ళు అన్నాడు తానప్ప. దాని గురించి కాదు, ఇవి సంవత్సరంలో చివరి రోజులు.
ఏదైనా అవరోధం వస్తే ఇక పెళ్ళి ఆగిపోయినట్టే. పెళ్లి కొడుకు 3 ఏళ్ల వరకు వెళ్ళిపోతాడు. ఇంకా 3 ఏళ్లు వేచి ఉండటానికి మనం కూడా సిద్ధంగా లేం కదా! పెళ్లి ముహూర్తం ముగిసి 4 గంటలైంది. వివాహ మండపం నిశ్శబ్దంగా ఉంది. ఢిల్లీకి చెందిన పెళ్ళికొడుకు మండపంలో కుర్చీ మీద కూర్చుని ఉన్నాడు. పువ్వులు, చందనం, ధూపం కలగలిపిన పరిమళం సర్వత్రా వ్యాపించి ఉంది. పెళ్ళికొడుకుతో అందరూ ముచ్చట్లు చెప్తున్నారు. తానప్ప చేతుల నిండా ఉత్తరాలతో వచ్చాడు. కొందరు యువకులు లేచి పోస్ట్‌మ్యాన్ ఉత్తరాలు అన్నారు. అతను వాళ్లను ఆపుతూ అన్నాడు, పక్కకు వెళ్ళండి, ఎవరికి ఇవ్వాలో నాకు తెలుసు. తానప్ప పెళ్ళికొడుకు వద్దకు వెళ్ళి ఉత్తరాలను ఎంతో గౌరవంగా అందించాడు. ఇవన్నీ మీ శ్రేయాభిలాషుల నుంచి వచ్చిన శుభాకాంక్షలు, దీవెనలు సర్. వీటితో పాటు నా శుభాకాంక్షలు కూడా ఉన్నాయి. తను చేస్తున్న ఈ పనికి అతను ఎంతో గర్వపడుతూ గంభీరంగా మాట్లాడాడు. పెళ్ళికొడుకు నవ్వుకుంటూ అతని కేసి చూసి థ్యాంక్స్ అన్నాడు. మీలాంటి గౌరవనీయుడైన వ్యక్తి ఈ ఇంటి అల్లుడు కావటం మాకెంతో గర్వకారణం. నాకా? అమ్మాయి కామాక్షి ఒక్కరోజు శిశువుగా ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆ పిల్లకు ఇలాంటి గొప్ప భర్త వస్తాడని నేను అనుకుంటూనే ఉన్నాను. ఇలా అంటూ నమస్కరించాడు. ఆ తర్వాత ఇతర లేఖలు అందించటానికి, టిఫిన్ కాఫీ సేవించటానికి లోపలికి వెళ్ళాడు. 10 రోజుల అనంతరం ఆ ఇంటి తలుపు తట్టాడు. కామాక్షికి తొలి ఉత్తరం అందించాడు. ఆహా! పరిమళం ఒలికే కవరు. 3 స్టేషన్ల దూరంలోంచే ఇలాంటి కవరు వస్తున్నట్లు తెలిసింది. ఇలాంటివి వందల కొద్దీ చూశాను. నా మాట నమ్ము. తను ఓ 10 ఉత్తరాలు రాసే లోపలే నిన్ను బట్టలు సర్దుకుని బయలుదేరమని అంటాడు. నువ్వు ఓ 2 రెక్కలు పెంచుకుని ఎగురుకుంటూ ఆ రోజే పారిపోతావు. ఈ తానప్పను, వీధిని మరిచిపోయి. అవునా? కామాక్షి సిగ్గుపడింది. అతని చేతిలోంచి ఉత్తరం లాగేసుకుని లోపలికి పరిగెత్తింది. అతను పక్కకి తిరిగి వెళ్తూ, ఆ ఉత్తరంలో ఏముందో నువ్వు చెప్పటానికి ఆగటం అవసరమనుకుంటా అన్నాడు. ఒక సెలవు రోజున రామానుజం ఖచ్చితంగా ఇంట్లో ఉంటాడని తెలిసిన వేళలో తానప్ప అతని ఇంటి తలుపు మీద తట్టి అతనికి ఒక కార్డు అందించాడు. అది చూసి రామానుజం, అయ్యో తానప్ప, చెడ్డవార్త. మా నాన్న సోదరుడు, మా పెదనాన్న సేలంలో చాలా జబ్బు పడ్డాడట. నన్ను వెంటనే రమ్మన్నారు. అయ్యో అవునా? బాధగా ఉంది వింటుంటే అంటూ తానప్ప అతనికి ఒక టెలిగ్రామ్ అందించాడు. ఇదిగో మరొకటి అంటూ. రామానుజం టెలిగ్రామా అంటూ దాన్ని చూసి కెవ్వుమన్నాడు. అయ్యో, ఆయన చనిపోయారు అని. దిగ్భ్రాంతి తట్టుకోలేక అరుగు మీద కూలపడ్డాడు. తానప్ప కూడా బాధగా చూశాడు. రామానుజం సంభాళించుకుని లోపలికి వెళ్తుంటే తానప్ప వెనక నుంచి, ఒక్క క్షణం సార్, మీకు నేనొక విషయం చెప్పాలి. కార్డు మీద తారీఖు చూడండి అన్నాడు. మే 19, 15 రోజుల కిందటిది. అవును సార్. ఆ మరుసటి రోజే టెలిగ్రామ్ కూడా వచ్చింది. అంటే వివాహం రోజున. అది చూసి బాధపడ్డాను. కానీ జరిగిందేదో జరిగిపోయింది అననుకుని దాన్ని పక్కన పెట్టేశాను. అప్పుడు చెప్తే పెళ్ళి ఆగిపోతుందని భయపడ్డాను. రామానుజం అతనికేసి కోపంగా చూశాడు. ఆయన చనిపోతుంటే నేను పెళ్లి చేయటానికి ససేమిరా ఒప్పుకునేవాణ్ణి కాను. పోస్ట్‌మ్యాన్ తల వంచుకుని గొణిగాడు. మీరు కావాలంటే నా మీద ఫిర్యాదు చేయవచ్చు సార్. ఇది చాలా పెద్ద నేరం. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. అతను అలా అంటూ మెట్లు దిగి వెళ్ళసాగాడు. రామానుజం కాసేపు అతనికేసి భావరహితంగా చూసి
తర్వాత గట్టిగా అరిచాడు. పోస్ట్‌మ్యాన్ తానప్ప తిరిగి చూశాడు. నేను నీ మీద ఫిర్యాదు చేస్తాననుకోవద్దు. కానీ నువ్విలా చేయటం బాగాలేదంతే. మీ మనస్థితి నేను అర్థం చేసుకోగలను సార్ అంటూ పోస్ట్‌మ్యాన్ మలుపు దగ్గర అదృశ్యమయ్యాడు. తప్పిపోయిన ఉత్తరం. ఆర్కే నారాయణ్ రచన విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ మాల్గుడి కథలు నుండి సేకరించటమైనది. ఈ కథకు తెలుగు అనువాదం సి మృణాలిని. కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి జరిపించాలి అంటారు కదా. పోస్ట్‌మ్యాన్ తానప్ప ఒక మరణ వార్తను రహస్యంగా ఉంచి కామాక్షి పెళ్లి జరిగేటట్లు పూనుకున్నాడు. అతనిది తప్పు అయినా కూడా రామానుజం మందలించి వదిలేశాడు. మానవ సంబంధాలన్నీ కేవలం మానవ సంబంధాలుగా కాక మానవీయ సంబంధాలుగా మిగిలిపోయేందుకు ఇలాంటి కథలు ఉంటూనే ఉంటాయి. నిజ జీవిత కథలు కూడా ఉంటాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలను నేను ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాను. తప్పకుండా వింటారు కదూ. ఈ కథ కూడా పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.